ప్రజెంట్ ఉదయమిన్ వాడుతున్నాను మినరల్ మిక్చర్. దీనికన్నా ముందు వచ్చేసి వేరే మినరల్ మిక్చర్ వాడాను. కాకపోతే దాంట్లో ఎస్ఎన్ఎఫ్ అనేది చాలా తక్కువ ఉండే. ఇది వాడిన తర్వాత ఎస్ఎన్ఎఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. మనకు పాల శాతం కూడా, పాలలో ఎస్ఎన్ఎఫ్ శాతం, అదేవిధంగా పాల దిగుబడి కూడా పెరిగింది. అదేవిధంగా ఇది అంటే ఎక్కువ కంటిన్యూస్ నేను స్టార్ట్ చేసి తక్కువ రోజులు అయింది కాబట్టి ఇప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేస్తే దీని నుంచి ఎక్కువ లాభం పొందగలుగుతా. మెయిన్గా పొదుగువాపు కూడా, అంటే దీన్ని వాడిన రోజులు పొదుగువాపు అనేది వ్యాధి కొంచెం ఏం సంక్రమించలేదు మనకు. ఇది ఇంకా వాడి దీని నుంచి ఎక్కువ లాభాలు పొందవచ్చు అనేది. మాకు 5 ఎనిమల్స్ ఉన్నాయి. నేను స్టార్టింగ్ ఒక 1 మంత్ వచ్చేసి వేరేది వాడినా. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూసి డాక్టర్ రమేష్ గారు సజెషన్ ప్రకారం మనం దీన్ని ఫాలో అవ్వడం జరిగింది. దాని తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఉదయమే నుంచి మినరల్ మిక్చర్ చాలా బాగుంది. దీంతోపాటు నేను ఇంకోటి పశురక్షక అనేది కూడా చూశాను. అది కూడా వాడదామనే ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళది కదా, దాని నుంచి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది నా ఆలోచన. తప్పకుండా అండి, మనం పెంచే ఆలోచన 100% ఉంది. ఇంచుమించు ఒక 20 ఆవుల వరకు చేయాలనేది మన ఆలోచన. డైరీ మీద ఇంట్రెస్ట్, మా వ్యవసాయ కుటుంబం కాబట్టి మనం వ్యవసాయం చేయకుండానే డైరీ అనేది ఒకటి మంచి ఆలోచన. డైరీ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇక్కడ ఉండి డైరీ త్రూ మనం ఏదైనా సాధించవచ్చు. నాది డైరీ ఒక్కటే, అంటే నా ఆలోచన ఏంటంటే పాలు ఒక్కటే. నెక్స్ట్ పాల మీద ప్రొడక్షన్స్ కూడా తయారు చేసి ఒక చిన్న సంస్థలాగా, ఒక కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేయాలని నా చిన్న కోరిక. యువ రైతులు అంటే నాకు చిన్న సలహా ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్ చూసి ఏదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కాకుండా ఫస్ట్ లోతుగా మీరు ఒక, అంటే ఎవరైనా పెట్టాలనే ఆలోచన ఉందంటే వాళ్ళు ఒక 1 మంత్ దాంట్లో ఏందున్నది, అవసరమైతే నువ్వు షెట్టిపి పక్కకు పెట్టి కష్టపడి పని చేసుకునేటట్టు ఉంటే దీంట్లోకి రావాలి. లేదు నేను వాళ్ళని పెడతా వీళ్ళని పెడతా అంటే అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి ఎందుకంటే సమయానికి వాళ్ళు పని చేసేటోళ్ళు రాకుండా నువ్వు పని చేసుకునే ధైర్యం ఉంటేనే ఈ డైరీ ఫామ్లోకి రావాలి. లేదంటే రాకండి ప్లీజ్. దయచేసి నా చిన్న సజెషన్. 100% మీరు చేసుకుంటా, ఎవరు లేకుండా నేను చేసుకుంటా అనే తపన ఆలోచన ఉంటే 100% రండి, సక్సెస్ కూడా అవుతారు. తప్పకుండా అండి, 100% వాడచ్చు ప్రోడక్ట్ అనేది. అందరు వాడండి, మంచి రిజల్ట్ కూడా ఉంది. ఇంకా దీంతోపాటు వీళ్ళవి ఇంకా ఉన్నాయి ఏంటి పశురక్షకు, అది నేను వాడలేదు, అది కూడా వాడాలనే ఆలోచన ఉంది. తప్పకుండా 100% ప్రోడక్ట్లు అయితే నేను వాడిన దానికి, అంటే మనం దేనికోసం అయితే వాడినా దాంట్లో 100% రిజల్ట్ ఉంది. నేను ఇంతకుముందు గతంలో వాడిన వేరే మినరల్ మిక్చర్ దాంట్లో కన్నా దీంట్లో బెటర్ ఉంది. వాడవచ్చు, తప్పకుండా వాడవచ్చు. ఇప్పుడు ఒక ఫస్ట్ యాక్చువల్గా మనది 10 తీసుకురావాలి అనే ఆలోచన ఉండే, కానీ అట్లా 10 ఒకసారి తీసుకురాకూడదు. 5 ఫస్ట్ ఒక 5 యానిమల్స్ తీసుకొచ్చి ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళొక 5. అంటే మన డైరీలో ఇప్పుడు 10 ఆవులు ఒకటేసారి తీసుకొస్తే నువ్వు ఎట్ ఏ టైం 80 యావరేజ్గా 8 పెట్టుకుని 10 × 8 80 160. అది కొన్ని రోజులు వచ్చే వరకు ఇది సూడి ఉండి అవన్నీ వచ్చే వరకు ఏమవుతుందంటే ఫైనల్గా తగ్గిపోతాయి పాలు అనేది. అప్పుడు డైరీలో నువ్వు 0 అంటే 80 ఉన్నది 180 + 80 160 అనేది నువ్వు 100 కూడా చేరుకోలేవు. అంటే ఏమవుతుందంటే నువ్వు మెయింటెనెన్స్ ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో దానా పెట్టలేవు, కాల్షియం పెట్టలేవు, మినరల్ మిక్చర్ ఇవన్నీ దానికి సరిగ్గా ఇవ్వాలి. అంటే మళ్ళీ రిటర్న్ జోబులోకి వెళ్ళి నువ్వు ఖర్చు పెట్టి దాంట్లో మెయింటైన్ చేయాలి. అది చేయకుండా ఫస్ట్ ఒక 5, దాని తర్వాత ఇవి మళ్ళీ 3 మంత్స్ తర్వాత సూడీలో పెట్టి మళ్ళీ 6 నెలలకి ఇంకో బ్యాచ్ ఇంకో 5 తీసుకొస్తే ఏమవుతుందంటే నీ యావరేజ్గా నడుస్తుంటుంది 40 + 40 + 40 అట్లా నడుస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నీకు అనేది లాస్ ఉండదు. తర్వాత ఇంకో స్టెప్, అంటే దీంట్లో దశల వారీగా తీసుకురావాలి. ఒక 3 మంత్సా 4 మంత్సా గ్యాప్ అట్లా తీసుకొస్తే డైరీ సక్సెస్ 100% అవుతుంది. ఒకటేసారి 10 తీసుకొచ్చి పెట్టి మళ్ళీ బంద్ అయితే అవన్నీ అనేది లాస్ట్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను హెచ్ఎఫ్ కౌస్ వాడుతున్నాను అండి ప్రజెంట్. ఇంతకుముందు కూడా హెచ్ఎఫ్ కౌసే వాడినాం. నేను వచ్చేసి మన కర్ణాటక దగ్గరలో చింతామణి సంత ఉంటుంది, అక్కడ బాగుంటాయి. అక్కడ పెద్ద సంత అందరి బాగుంటుంది. కాకపోతే లాంగ్ ఎక్కువ అనే ఆలోచన ఉంటుంది, జర్నీ డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ అట్లా ఏముండదండి, కొంచెం మనం చూసి మనం ఎంచుకునే విధానంలో కూడా ఉంటుంది. ఆవు ఎంచుకునే విధానంలో పాల దిగుబడి పెంచుకోవచ్చు. అవునండి, తప్పకుండా. అంటే మన షెడ్ కెపాసిటీ ఇప్పుడు 14-15 పెట్టుకోవచ్చు, కానీ మనం తెచ్చింది 5 తెచ్చినాం. మన షెడ్ కెపాసిటీ 15 వరకు పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది ఒక 5 ఆవులు మాత్రమే. అందుబాటులో ఉన్నాడు, మాకు వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళ ఊర్లో కూడా కొంచెం, అంటే ఈ వెటర్నరీతో పాటు నాటు వైద్యం కూడా కొంచెం పనిచేస్తుంది దీంట్లో. ఊర్లలో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తెలిసిన మందులు సజెస్ట్, వాళ్ళు ఏంటంటే
ఇట్లా ఏమైనా అవసరం ఉంటే పెడితే తక్కువ అవుతుంది. వాళ్ళు సజెషన్ చేస్తారు, వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ కూడా వేస్తారు. యువ రైతులు ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక 1-2 months పని చేయాలి. పని చేసి రంగంలోకి రావాలి. నేను వాడ సీట్లో కూర్చుంటా వాళ్ళు వస్తారు పని చేస్తారు పోతారు అంటే లాస్ అవుతారు. పెట్టకండి, స్టెప్ బై స్టెప్ రావాలి. ఒకటే అంటే స్టెప్ బై స్టెప్ అంటే పరిజ్ఞానం నేర్చుకోవాలి. ఫస్ట్ అందులో పరిజ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. అసలు ఏంది, ఎట్లా పోవాలి, దీనికి వచ్చింది. మెయిన్ ఎక్కువ వచ్చేది మన పాల దిగుబడి ఎక్కడ తక్కువ అవుతుంది అంటే పొదుగు వాపు వ్యాధి వల్ల మన పాల దిగుబడి అనేది తక్కువ అవుతుంది. అది రాకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం. అది వచ్చి సరే వస్తుంది, మనిషి అన్నప్పుడు రోగం వస్తుంది, జంతువు అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంది. కానీ దాని నుంచి మనం నేర్చుకోవాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి నేర్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆవులలోని వెన్న శాతాన్ని, SNF శాతాన్ని పెంచడానికి మనం వాడుతున్నాం. అదేవిధంగా దీన్ని వాడడం వల్ల ఆవు అనేది టైంకు, దీంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి టైంకి ఎదకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం మినరల్ మిక్చర్ అనేది వాడకపోతే అది ఆవు అనేది టైంకి ఎదకు రాదు. దానివల్ల ఏమవుతుందంటే మన డైరీ కూడా లాస్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మన డైరీ లాభాలు పొందాలంటే కంపల్సరీ ఆవు అనేది ఎదకు రావాలి. దాన్ని 3 నెలలు అంటే ఈనిన 3 నెలల తర్వాత దానికి సెమెన్ వేపియాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎదకు రావడానికి ముఖ్య కారణం పాల దిగుబడిని పెంచుతుంది, పొదుగువాపు వ్యాధి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఉదయమే తీస్తున్నాం, డైలీ తీస్తున్నాం కదా. ఇది వాడక ముందుకు 2.8 2.9 అట్లా వస్తుండే. ఇది వాడినాక 3.5 అక్కడ దాకా వచ్చింది. SNF పెరిగింది, SNF 9 వరకు కూడా అవుతుంది. బెటర్. రైతులకు సజెషన్ తప్పకుండా ఇది వాడచ్చు. దీని నుంచి మనం గతంలో వాడిన దానికంటే ఇది మెరుగైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకు.